రాష్ట్రానికి పెద్ద సీఎం, దేశానికి పెద్ద పీఎం, బిగ్ బాస్ హౌస్లో పెద్ద ఆర్ఎం 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 ఆర్ఎం. ఊకా అబ్బా క్యాప్టెన్ ఉంటాడంటే క్యాప్టెన్ ఉంటాడా? రాష్ట్రంలో గవర్నర్ ఉన్నట్టు దేశానికి రాష్ట్రపతి ఉన్నట్టుగా క్యాప్టెన్ ఉంటాడంటే ఉన్నట్టా లేనట్టా అన్నట్టు ఉంటాడు అంతే. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? తనుజ రేషన్ మేనేజర్ అయినప్పుడే తెలుస్తాయి. ఎందుకంటే అప్పటిదాకా మిగతా రేషన్ మేనేజర్లు అంతా అలా గో విత్ ద ఫ్లో అన్నట్టుగా నడిపించుకుంటూ పోతారు, పంచాయతీ లేకుండా ముందరికి తీసుకుపోతారు. అదే రేషన్ మేనేజర్గా మా తనుజక్క వచ్చిందనుకో రచ్చ రచ్చ. నిన్న మొన్న చాలామంది కవర్ చేసిరబ్బా మంచిగా నున్నగా. పాప ఆమె తప్పేం లేదు, మిగతా వాళ్ళందరూ తప్పు, అసలు ఇట్లా వేసిరు అట్లా వేసిరు, అందుకే ఆమె కోపం వచ్చిందని బటర్ కోటింగ్ ఇచ్చి నున్నగా చేసి మంచి క్రీమ్ బిస్కెట్ చేసి చేతిలో పెట్టారు. కానీ ఇవాళ ఎన్ని రోజులని కవర్ చేస్తారు? కవర్ చేసి ఖరాబ్ అవుతుంది మొత్తం. అబ్బా ఘోరం అంటే ఘోరం అబ్బా, టార్చర్ అంటే టార్చర్. ఆ ప్రోమో చూసిరా? అసలు ఏంది ఆ అర్జున్ రెడ్డి స్వాగ్? మొత్తం ఫ్రిడ్జ్ డోర్ ట్రమో చేసి వానాము ఎవరు రావడం అన్నట్టు వస్తుంది. ఎందుకు అంతగాను? ఆయన ఏమన్నాడు? చపాతీలు ఆలుగడ్డ కర్రీ మంచిగా ఉంటుంది, అన్నంలోకి బెండకాయ కర్రీ అయితే బాగుంటుంది అన్నాడు. దానికి నువ్వు చెప్పొద్దు, నువ్వు ఇన్వాల్వ్ కావద్దు, నువ్వెందుకు ప్రధాని వస్తావు, నువ్వెవరు నేనెవరిని హౌస్ మేట్ని అంటాడు ఆయన. నేను హౌస్ మేట్ని చెప్తా అంటే నువ్వు ఆర్డర్ చేస్తున్నావు, ఆర్డర్ చేయొద్దు, ఎక్స్ట్రా చేయొద్దు, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఎక్కువ చేస్తున్నావు. ఎందుకు గంతగానో ఓవరు? ఓహో బరిననే చెప్పిండేమో నీకు ఆపోనెంట్గా వాడే ఉన్నాడు కళ్యాణే, నువ్వు ఏమన్నా లొల్లి పెట్టుకుంటే ఆయనతో లొల్లి పెట్టుకో, నువ్వు టాప్లోకి వచ్చేసిన ఆల్రెడీ టాపే, నువ్వే గెలుస్తావు, నీకు ఆపోజిట్గా అతను ఉన్నాడు, అతనితో పంచాయతీ పెట్టుకో అని చెప్పినట్టున్నాడు రాగానే కదా. నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్న. ఈ ప్రోమోలు ఇంకో టాపిక్. నాన్న కూతురులలో ఒక కూతురు క్యాప్టెన్ అయింది. ఎవరు? తనుజ అనుకుంటారు. ఏంది అమ్మో తనుజ క్యాప్టెన్ అయిందా అమ్మో అంటారా? యాక్చువల్లీ మనం వాళ్ళు హౌస్ మేట్స్ అంటారు. అమ్మో ఇది రేషన్ మేనేజర్ అయితే చుక్కలు టార్చర్, ఒకవేళ క్యాప్టెన్ అయితే అని మాదిరక్క వాళ్ళంతా డిస్కస్ చేసుకున్నారు కదా రీతు ఇట్లా. అట్లా ఆమె క్యాప్టెన్ కాలేదులే కానీ దివ్యానికిత క్యాప్టెన్ అయిందట. ఏదో సపోర్టింగ్ టాస్క్ జరిగిందట. మళ్ళీ బర్నీ అన్న 5గురిని సెలెక్ట్ చేసుకొని ఈ 5గురిలో క్యాప్టెన్ అంటే ఇదివరకు మనకి దివ్య వచ్చినప్పుడైనా 5గురిని సెలెక్ట్ చేసుకోమన్నాడు. లైక్ దట్ 5గురిని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ క్యాప్టెన్ అంటే 5గురికే క్యాప్టెన్సీ కంటెండర్లు. లాస్ట్ ఒకటే రోజు కాబట్టి ఒకటే రోజు సపోర్టింగ్ టాస్క్ తోటి ఉడిచింది అయ్యా ముచ్చట. దివ్యానికిత క్యాప్టెన్ అయిందంటే దివ్యానికితకి ఎవరెవరు సపోర్ట్ చేసిరబ్బా? ఆమె కిచెన్లో అంత టార్చర్ చేస్తుంది, అంత టూ మచ్ చేస్తుంది తెలుసా కిచెన్లో, అబ్బా అన్నట్టుగా ఉంటుంది. అట్లాంటిది ఆమెకి సపోర్ట్ చేసిర్రు. లిటరలీ చెప్పాలంటే మాదిరక్కినాయమ్మబ్బా రేషన్ మేనేజర్గా కిచెన్లో. కానీ ఒక రోజులు వదిలిపెట్టినా కానీ మిగతా అన్ని రోజులు ప్రేమగా పెడుతుంది. తిన్నవా అని అందరిని అడుగుతుంది. ఇలా చూడురి ఈ ప్రోమోలో, సెకండ్ ప్రోమోలో ఇద్దరు అక్క చెల్లెలు చూపించారు. ఇద్దరు ఇరిటేషన్. వాళ్ళ డాడీ వచ్చాడుగా, డాడీ రాగానే మొత్తం మ్యాడ్ అయిపోతారు వీళ్ళు. నాకు కొండంత బలం వచ్చింది గుద్దు. ఆఫ్కోర్స్ వచ్చినా రాకపోయినా వీళ్ళు ఇట్నే ఉంటారు అనుకో, ఊరికే అంటున్నా. కానీ బరినన్న ఇన్స్టాగ్రామ్ చూస్తురా, ఏమన్నా సెట్ చేసుకుని వచ్చిందా అనుకుంటా. మొత్తం ట్రైన్ భోగి చక మొత్తం అందరు సపోర్టర్సే, అంత బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్లే, మొత్తం వీడియోలు. అసలు ఆ వీడియోలు ఎట్టున్నా తెలుసా? అలాంటోడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే అని వస్తే అని చెప్పి అన్న రీఎంట్రీలు ఉంటాయి కదా, రీఎంట్రీ అని 4 రీఎంట్రీలు ఉంటాయి. సో అవన్నీ కూడా జిగ్ అని వస్తాయి. లేదంటే ఇంకో పాట వస్తుంది, బాహుబలి, మొత్తం బాహుబలి కంపారిజనే. ఏంటది? మాహిష్మతి ఊపిరి పిలుచుకో, వాడి కొడుకొచ్చా అని, నా కొడుకు వచ్చాడు ఆ డైలాగ్ ఉంటుంది. అట్లాంటిది వేసేసి అన్న భరణి 2.0 అదొకటి ఎత్తారు. ఏవో ఘోరం ఉండే అబ్బా, మామూలుగా లేదు తెలుసా. అసలు ఎలివేషన్లు అదే ఉందబ్బా, ఎలివేషన్ నాకు యాద కత్తలేదు ఒకటి. అన్న హాస్పిటల్కి పోయింది ఉంటుంది, అదే లోపల మెడికల్ రూమ్లోకి పోయింది ఉంటుంది కదా, మెడికల్ రూమ్లో పోయి డాక్టర్ దగ్గర పోవాలి అని చెప్తుంటే, ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో? అయిపోయాడా మీ హీరో పని అయిపోయిందా అంటే, గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది ఆ డైలాగ్ ఎత్తారు. అప్పో మామూలుగా లేదు తెలుసా ఎలివేషన్స్. హైలైట్. సుమనన్నకు చూసిన అసలు ఎలివేషన్స్. సుమనన్న తుమ్మినా కానీ అబ్బా అన్నకు తుమ్మాడరా, జలుబైందిరా టీ అని బ్యాక్గ్రౌండ్ వచ్చేది. అట్టా ఈ అన్నకి ఎలివేషన్స్ టాస్క్ కూడా ఆడింది కదా, దాన్ని పట్టుకుని ఎత్తనే ఉన్నారు ఎలివేషన్, ఎత్తనే ఉన్నారు. సరే పోన్లే, అంతే. ఈ సీజన్ పని అయిపోయింది అబ్బా. ఈ సీజన్ టాప్ 5 చెప్పాలన్నా తనుజ, కళ్యాణ్, భరణి, రాజ్కౌరి, ఇంకెవరు ఇమాన్యుయల్, ఇంకొకరిని ఎవరైనా పెడతారు. ఇమాన్యుయల్ని తీస్తారు కావచ్చు, కానీ వీళ్ళైతే కన్ఫామ్ అబ్బా. ఇంకొకరిని దివ్యానికి తను వేసుకుంటారు కావచ్చు. కథం అయిపోయింది. కామనర్ నుంచి వచ్చింది. సంతోషం. టఫ్గా ఆడిరానికి ఎవరైనా గట్టిగా ఆడిరని. ఇప్పుడు డిమాండ్ పవన్ సూపర్ ఆడుతుండని హైలైట్ చేస్తున్నాం కదా మనం. డిమాండ్ పవన్ తీసేతల వారెత్తారు, ఎలిమినేట్ చేసేస్తారు. చెప్తున్నా, మనం బాగా హైలైట్ చేసినాక ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ టాప్ 5 ఎవరైతే బిగ్ బాస్ అనుకున్న టాప్ 5 ఉందో వాళ్ళకి అడ్డమత్తురు అంటే
ఎంత టాప్ కంటెస్టెంట్ అనేది చింపి అవతల వారెత్తారు. నువ్వు ఓరా బై మా వాళ్ళకి అడ్డం మొత్తం ఏందిరా, నీ ముక్క కట్టే పా అవతల అని అంటారు అనమాట. సరే ఫస్ట్ పంచాయతీ అయింది, ఈ పంచాయతీ అయింది కదా, అర్జున్ రెడ్డి వచ్చింది, లేడీ అర్జున్ రెడ్డి. ఎవరు ఏం మాట్లాడుతున్నావు, నచ్చినట్టు చేస్తామంటే పనులు అవ్వవు ఇక్కడ అన్నాడు. అంతే అన్నందుకు ఏం మాట్లాడుతున్నావు, ఏమన్నావు అనుకుంటూ వచ్చింది. నచ్చినట్టు చేస్తా అంటే పనులు అవ్వవు ఇక్కడ అంటే ఎవరు నీలా ఓవర్ చేయట్లేదు, ఆర్డర్ చేయట్లేదు, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, ఆర్డర్ చేస్తున్నావు అంటే నేనేం ఆర్డర్ చేసినట్టు నువ్వు చేసావు ప్రతిదానికి వస్తాడు అనుకుంటూ పోయింది ఇరిటేషన్ మేనేజర్. నెక్స్ట్ దివ్యానికిత పంచాయతీ చూపించారు. ఆమె పంచాయతీ అసలు ఆమె పంచాయతీనా, ఆమెకి ఎందుకట నాకు అర్థం కాదు. రేషన్ మేనేజర్ పర్మిషన్ అడిగారు, దేవుడు వరం ఇచ్చిన పూజారి గర్ణించినట్టుగా ఇక్కడ రేషన్ మేనేజర్ని అడిగింది క్యాప్టెన్. నిజం చెప్పాలంటే ఇప్పుడు కళ్యాణ్ దగ్గర పంచాయతీలో క్యాప్టెన్ కూడా ఉన్నాడు, అక్కడ ఇమాన్యుల్ కూడా ఉన్నాడు. ఈమె ఎందుకు అంతగానో వచ్చింది, ఇమాన్యుల్ ఉన్నాడు కదా క్యాప్టెన్. ఎవరు పడితే వాళ్ళు చెప్తే నాకు నచ్చదు, నువ్వు చెప్పు ఒక మాట అని అడుకోవచ్చు, ఇంకేదైనా చేసి కావాలని ఇరిటేషన్ ఊరికేనే ఇరిటేషన్. అబ్బా ఇరిటేషన్తో కంటెంట్, కామెడీతో కంటెంట్ చేసిరంటారు కదా, ఈమె ఇరిటేషన్తో కంటెంట్ చేస్తుంది. అరుపులు ఏడుపులు ఇవన్నీ చెప్తే నచ్చదు. మళ్ళీ ఈ అరుపుల్లో అందం కనబడుతుంది, ఈ అరుపుల్లో చాలా చక్కగా కనబడుతుంది, ఇవన్నీ నచ్చుతాయి. ఇంట్లో గట్టిన ఎవరైనా ఊరికి ఇరిటేషన్ చేసేవాళ్ళంటే ఏమనిపిస్తుంది మనకి. దివ్యానికితకి ఆ చాయ్ పంచాయతీ ఏంది అసలు, గౌరవ్ దగ్గర కూడా చాయ్ పంచాయతీ ఏంది. ఆమె కుకింగ్ డిపార్ట్మెంట్ అబ్బా, ఆమెను అడిగి ఆమెనే పెట్టమంటే లొల్లి పెడితే అందం, కానీ వేరేటోళ్ళు పెట్టుకుంటారు. ఆమెకి ఏం సంబంధం అసలు, ఆమెకి ఏం సంబంధం, దివ్యానికితకి ఏం సంబంధం ఆ ఇష్యూలో. డిమాండ్ పవన్ చాయ్ పెడతాడు, రీతు తాగడానికి రెడీగా ఉంది, సుమన్ శెట్టి అన్న పంచడానికి రెడీగా ఉన్నాడు. సుమన్ శెట్టి అన్నకు చాయ్ పోస్తే సుమన్ శెట్టి అన్న చాయ్లో షేర్ చేసుకోవడానికి రీతు అడుక్కుంది. ఏదో వాళ్ళు అడ్జస్టింగ్ పోతారు. అసలు అందులో దివ్యనికిత ఎందుకు అరవాలి, ఈ కప్ ఎవరిది, ఆ కప్ ఎవరిది, ఎందుకు, వాళ్ళకెందుకు, వీళ్ళకెందుకు, ఇట్లెందుకు, అట్లెందుకు, ఎందుకు ఆమెకి. ఆమె వంట చేసుకుంటుంటే ఆయన చాయ్ పెట్టుకొని పోసుకొని పోతారు కదా, అక్కడ ఎదురుగానే ఉన్నది కదా. చూడుర్రి కళ్యాణ్ క్యాప్టెన్ ఎదురుగానే కళ్యాణ్ డిస్కషన్ చేస్తుంటే క్యాప్టెన్తో మాట్లాడదు. ఇక్కడ క్యాప్టెన్ కూడా మాట్లాడు, చూడు నల్లి ఉంటాడు, కొట్టాడుకోరని చెప్పి విడిచిపెడతాడు. ఇక్కడ ఆర్ఎం ఉంది, ఇక్కడ దివ్యనికిత అడుగుతుంది, రీతు చౌదరి అక్కడ డిమాండ్ పవన్ సమాధానం చెప్పుకుంటాడు. ఇక్కడ నన్ను అడిగిరు వాళ్ళు పోసుకుంటారు అని చెప్పచ్చు కదా, అక్కడ పెట్టి ఉండడం ఎందుకు. నన్ను అడిగిరని ఆమెకు తెలియదు కదా, అందుకే అడిగింది అంటారు. అదెందుకు అబ్బా, నువ్వు అడగదు, నీ నోరు ఉంది కదా, నోరు నన్ను అడిగిర్రు దివ్య వాళ్ళు పోసుకుంటారు ఓకేనా అనొచ్చు కదా. మన నోరోటి ఏడ్చింది కదా, అంటే మాట్లాడడానికి ఒక ఆయుధం అనేది ఉంది, సాయుధం అనేది ఉంది కదా, మాట్లాడచ్చు కదా. ఎందుకు సపరేట్గా పెట్టుకుని నోరు కట్టేసుకుని కూర్చుంటే వీళ్ళంతా పంచాయతీ పెట్టుకుంటారు ఎందుకు అట్లా, నాకు అదే అర్థం కాలేదు. ఇప్పుడు కళ్యాణ్ లొల్లి పెట్టుకుంటున్నప్పుడు క్యాప్టెన్ ఏం మాట్లాడతాడు, ఇప్పుడు వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటున్నప్పుడు ఆర్ఎంఏ మాట్లాడుతుంటే లొల్లి పెట్టుకుంటుంటే మాట్లాడద్దు, సంధి అయిపోద్ది, ఆ లొల్లి జాగకపోతే ఎపిసోడ్ కంటెంట్ రాదు అని అనుకుంటారేమో వీళ్ళని నాకు అనిపిస్తుంది. అంటే ప్యూర్లీ ఆర్టిస్టులను ఎందుకు ఉంచారంటే కంటెంట్ మేక్ చేయగలుగుతున్నారు కాబట్టి ఉంచిరేమో, మిగతా వాళ్ళు కంటెంట్లో డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ తనుజ కొట్లాడుకుంటున్నప్పుడు క్యాప్టెన్ నుండి నాకు చెప్పిండు అంటే అది లొల్లి కాదు, లొల్లి కాకపోతే ప్రోమో దిగకపోతే కంటెంట్ రాదు, కంటెంట్ దిగకపోతే ఈవినింగ్ నైట్కి ఎపిసోడ్కి రాదు. కాబట్టి ఈయన ఆగిండు, కాబట్టి ఇతను మంచోడు, మనకు కావాల్సిన కంటెంట్ ఇవ్వడానికి బాగున్నాడు కాబట్టి ఇతను ఉండాలి. ఆర్ఎం ఈమె కూడా తెలుసు, ఎపిసోడ్ ఎరిగిన మనుషులు అన్నట్టు వీళ్ళు, ఎట్లా పోతే కంటెంట్ వస్తుందని చెప్పి చూస్తురేమో నాకు అనిపిస్తుంది. అందుకే వీళ్ళంటే వాళ్ళకి ఇష్టం అని నేను అనుకుంటున్నాను. దివ్యనికి తరిసింది, లొల్లి పెట్టింది, రీతు ఉండి ప్రతి దాంట్లో అసలు ఆమెకి ఏం సంబంధం, ప్రతి దాంట్లో రేషన్ మేనేజర్ ఉండి నాకు చెప్పావు కానీ ఆమెకు చెప్పలేగా తెలియక అడిగింది అంటది. నువ్వు చెప్పొచ్చుగా మరి, ఎక్కడనే ఉన్నావుగా. దివ్యనికిత నాకే చిరాగ్గా అనిపిస్తుంది ప్రతిసారి ఇదంటే అని చెప్పి రీతు అనగానే, నీకన్నా చిరాగ్గా నాకు అనిపిస్తుంది. అక్కడ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంటే నీకు తెలుస్తుంది అండి, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంటే తెలుస్తుంది, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంటే తెలుస్తుంది. నువ్వు కుకింగ్ చేసుకో, నీ డిపార్ట్మెంట్లో కానీ నీ పంచాయతీలో కానీ నచ్చింది ఆమె. డిమాండ్ పవన్ ఛాయ్ పెట్టిస్తాను, ఆమె తాగడానికి అక్కడ అడుక్కుంది, వేరే వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుంది. ఆమెకి ఏం సంబంధం, వై షీ ఈజ్ పుట్టింగ్ ఫింగర్ ఇన్ చాయ్ వెజల్, వేడి చాయ్. రీతు నీకు చెప్పాలా, ఆర్ఎంకి చెప్పాగా నీకు చెప్పాలా అంటే నిన్ను అడిగానా ఎవరి గురించి లొల్లి పెడుతుందామె, కయ్య ఎవరుతాను. సరే ఇది ప్రోమోలో వచ్చింది. నాకైతే ఈ ఇద్దరు అక్క చెల్లెలు అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే తను జక్క దివ్యక్క టార్చర్ పెడుతుర్రు. ఈ డాడీ ఏందో, ఈ మ్యాడీ ఏందో, ఈ అక్క చెల్లెళ్ళు ఏందో, వీళ్ళు ఏందో, ఈ బిగ్ బాస్ సీజన్ ఏందో, అయ్యో ఏదో ఇంకా 50 రోజులు నడవాలయ్యా,
50 రోజులు ఏం చేస్తారయ్యా వీళ్ళు? ఇప్పుడు ఏదో బిగ్ బాస్ మామ ఏం చేసిందంటే ఈ వారం గుంజడానికి, ఈ వారం టీఆర్పీ కోసం శ్రీజాని బలిపశువుని చేసి శ్రీజాని తీసుకొచ్చి ఏదో టైంపాస్ చేసి పంపించిండు. ఎట్లాగో భార్యనే తీసుకుంటాను నేను ఎప్పుడో చెప్పేసిన, ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పేసిన, మీకు యాదిగా ఉంది, నేను ఆల్రెడీ మళ్ళీ గుర్తు చేసిన. భరణి అన్ననే తీసుకుంటారు. శ్రీజానా భరణి అన్న అని ఈ కంపారిజన్ పెడతారని నేను అనుకోలేదు. భరణి అన్నని తీసుకోవడానికి కారణాలు ఎందుకు చెప్పేసిన, భరణి అన్న టాప్ 5 అని చెప్పేసిన. కానీ శ్రీజాకి ఈయన కంపారిజన్ పెట్టి ఆమెను ఎలా కొడతారని నేను అనుకోలేదు. పాపం అబ్బా. సరే, ఇది వీడియో. దీనికంటే ముందు ఎపిసోడ్ రివ్యూ చూడరు మధ్యలో పెట్టేటి అన్నీ చూస్తారు, కానీ ఎపిసోడ్ రివ్యూ నాకు ఎందుకే ఎపిసోడ్ రివ్యూ అంటారా? ఎవడు చూస్తుండే ఎపిసోడ్ రివ్యూ చూడడానికి అంటారా? చూడండి అబ్బా, బాగుంటుంది. మనం ఏంటంటే 24/7 చూసి ఎపిసోడ్ మనం చెప్తున్నాం కాబట్టి దాంట్లో ఏంటంటే మంచి పాయింట్స్ ఉంటాయి. అంటే టోటల్గా ఏం జరిగిందో కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సరేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసి యువర్ సిరిపురం శ్రీనివాసరావు Sinu65 సైనింగ్ ఆఫ్. టాటా, బై బై, నమస్తే. శబకైర్ లైక్ కొట్టిరా, సవకరాయి చేసిరా, గంట కొట్టిరా, ఆర్డర్ పెట్టుకున్నారా? పెట్టుకోండి. ఉంటా. బై. www.swatipickles.com